హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా బీసీసీఎం నెక్స్ట్ బీసీసీఎంఏ అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారిని గద్దె దించాలని చూస్తున్నారా మీ కాంగ్రెస్ నేతలు? ఎవ్వరు కూడా ఆ మాట అనలేదమ్మా. ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన మాటల్ని మనం ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. బహుశా ఆయనకి ఏమైనా కావాలని ఉందేమో. ఆయనకు కావాలని ఉంటే ఆయన కావాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ మనం చెప్పే వేదిక, మనం అనే మాటలు సరైనవి ఉండాలి. నువ్వు లక్ష్యం చేరుకోవడానికి వేరే వాళ్ళను, వేరే సామాజిక వర్గాలను, లేదంటే వేరే వ్యక్తులను కించపరచకూడదు. ఇదే రేవంత్ రెడ్డి గారు 2015 సంవత్సరంలో అన్నటువంటి మాటను నిజం చేస్తూ వారు 10 సంవత్సరాలు ఫీల్డ్లో ఉండి అన్ని సమస్యల పైన కొట్లాడినారు. బీసీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు. బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, నాస్తికును అయినా, నువ్వు ఓనువైనా సరే ప్రజా సమస్యలపైన కొట్లాడాలి. ప్రజా సమస్యలపైన అవగాహన ఉండాలి. నీకు ఒక సమస్య తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించగలిగే ప్రణాళిక నీ దగ్గర ఉండాలి. ఆ యాక్టివ్నెస్, ఆ కలెక్టివ్నెస్ ఉంటేనే సీఎం అవుతాం. ముట్టిగా నేను సీఎం అయిపోతా, నేను బీసీ ట్యాగ్ వేసుకుంటా అంటే కారు. కాబట్టి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి, ఈజ్ అ డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఇందులో మేము ఒక ముఖ్యమంత్రిగా చూస్తున్నాం, ఒక ప్రజాప్రతినిధిగా చూస్తున్నాం. మేమైతే కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారిని రెడ్డి అనో లేకపోతే ఇంకోళ్ళనో ఏం చూడట్లేదు. వీఆర్ సీయింగ్ స్టేబుల్ అండ్ ఏబుల్. సరే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిందంటే పోనీ వదిలేద్దాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే కామెంట్స్ చేసిండు. మరి దాన్ని ఎట్లా చూడాలి? ఆయనేం నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పలేదు కదా మేడం. బీసీ కులగణంలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తాము, అవసరమైతే మేము ఆ పదవిని ఇస్తామని చెప్పినారు. కానీ తానేమి స్వయంగా నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి అన్ని వర్గాలను రెచ్చగొట్టడం అట్లాంటివి ఏం చేయలేదు. వారు పీసీసీ అధ్యక్షులుగా, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితులను ఓవర్వ్యూ చేసి చెప్పినారు. సో దాన్ని మనము ఇంకొకలాగా చేసి ఒక వ్యక్తినో లేకపోతే సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్నది వారి ఉద్దేశము కాదు. అట్లాంటి ఉద్దేశం కనిపించేలాగా కూడా వారు మాట్లాడలేదు. సో మనం దాన్ని రీడైరెక్ట్ చేయడంలో పాయింట్ లేదు అందులో. కానీ ఆ మాటలే కదా ఇప్పుడు ఈ చర్చకు దారి తీసాయి, బీసీసీఎం అని. బీసీసీఎం అని మేము దారి తీయలేదమ్మా. బీసీసీఎం అని ముందు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మొదలుపెట్టింది. ఒక ఆయన దళితుడిని సీఎం చేస్తా అని ఇప్పుడు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా చేస్తలేడు. అట్లాగే వాళ్ళు బీసీసీఎం అని చెప్పేసి వాళ్ళు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా చేస్తలేరు. బీసీసీఎం గురించి మేము ఎక్కడ మాట్లాడలే. వాళ్ళు తెరలేపిన దాన్ని ఓ వ్యక్తి దాన్ని అందుకున్నాడు అంతే. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ఉంటే మేమేం చేస్తాం? కాంగ్రెస్ పార్టీలు ఎవ్వరు కూడా బీసీసీఎం అనే కాన్సెప్ట్ మీద మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే బీసీలకు కూడా అవకాశం కల్పించాలని మాత్రమే. అదొక ప్రతిపాదన, అదేం డిమాండ్ కాదు. అది ప్రతిపాదనని డిమాండ్గా అవతల వాళ్ళు చేసినారు కదని మనం పెట్టుకుంటే దానికి మేమేం చేస్తాం? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా బీసీసీఎం నెక్స్ట్ బీసీసీఎంఏ అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారిని గద్దె దించాలని చూస్తున్నారా మీ కాంగ్రెస్ నేతలు? ఎవ్వరు కూడా ఆ మాట అనలేదమ్మా. ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన మాటల్ని మనం ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. బహుశా ఆయనకి ఏమైనా కావాలని ఉందేమో. ఆయనకు కావాలని ఉంటే ఆయన కావాలని కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ మనం చెప్పే వేదిక, మనం అనే మాటలు సరైనవి ఉండాలి. నువ్వు లక్ష్యం చేరుకోవడానికి వేరే వాళ్ళను, వేరే సామాజిక వర్గాలను, లేదంటే వేరే వ్యక్తులను కించపరచకూడదు. ఇదే రేవంత్ రెడ్డి గారు 2015 సంవత్సరంలో అన్నటువంటి మాటను నిజం చేస్తూ వారు 10 సంవత్సరాలు ఫీల్డ్లో ఉండి అన్ని సమస్యల పైన కొట్లాడినారు. బీసీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు. బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, నాస్తికును అయినా, నువ్వు ఓనువైనా సరే ప్రజా సమస్యలపైన కొట్లాడాలి. ప్రజా సమస్యలపైన అవగాహన ఉండాలి. నీకు ఒక సమస్య తలెత్తినప్పుడు దాన్ని పరిష్కరించగలిగే ప్రణాళిక నీ దగ్గర ఉండాలి. ఆ యాక్టివ్నెస్, ఆ కలెక్టివ్నెస్ ఉంటేనే సీఎం అవుతాం. ముట్టిగా నేను సీఎం అయిపోతా, నేను బీసీ ట్యాగ్ వేసుకుంటా అంటే కారు. కాబట్టి సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి, ఈజ్ అ డేరింగ్ అండ్ డాషింగ్ ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఇందులో మేము ఒక ముఖ్యమంత్రిగా చూస్తున్నాం, ఒక ప్రజాప్రతినిధిగా చూస్తున్నాం. మేమైతే కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారిని రెడ్డి అనో లేకపోతే ఇంకోళ్ళనో ఏం చూడట్లేదు. వీఆర్ సీయింగ్ స్టేబుల్ అండ్ ఏబుల్. సరే, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిందంటే పోనీ వదిలేద్దాం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అదే కామెంట్స్ చేసిండు. మరి దాన్ని ఎట్లా చూడాలి? ఆయనేం నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పలేదు కదా మేడం. బీసీ కులగణంలో
బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తాము, అవసరమైతే మేము ఆ పదవిని ఇస్తామని చెప్పినారు. కానీ తానేమి స్వయంగా నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పేసి అన్ని వర్గాలను రెచ్చగొట్టడం అట్లాంటివి ఏం చేయలేదు. వారు పీసీసీ అధ్యక్షులుగా, అందులోనూ బీసీ సామాజిక వర్గానికి, గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితులను ఓవర్వ్యూ చేసి చెప్పినారు. సో దాన్ని మనము ఇంకొకలాగా చేసి ఒక వ్యక్తినో లేకపోతే సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడాలన్నది వారి ఉద్దేశము కాదు. అట్లాంటి ఉద్దేశం కనిపించేలాగా కూడా వారు మాట్లాడలేదు. సో మనం దాన్ని రీడైరెక్ట్ చేయడంలో పాయింట్ లేదు అందులో. కానీ ఆ మాటలే కదా ఇప్పుడు ఈ చర్చకు దారి తీసాయి బీసీసీఎం అని. బీసీసీఎం అని మేము దారి తీయలేదమ్మా. బీసీసీఎం అని ముందు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మొదలుపెట్టింది. ఒక ఆయన దళితుడిని సీఎం చేస్తా అని ఇప్పుడు కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా చేస్తలేడు. అట్లాగే వాళ్ళు బీసీసీఎం అని చెప్పేసి వాళ్ళు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా చేస్తలేరు. బీసీసీఎం గురించి మేము ఎక్కడ మాట్లాడలే. వాళ్ళు తెరలేపిన దాన్ని ఓ వ్యక్తి దాన్ని అందుకున్నాడు అంతే. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తుంటే మేమేం చేస్తాం? కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా బీసీసీఎం అనే కాన్సెప్ట్ మీద మాట్లాడిన వాళ్ళు ఎవ్వరు లేరు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే బీసీలకు కూడా అవకాశం కల్పించాలని మాత్రమే. అదొక ప్రతిపాదన, అదేం డిమాండ్ కాదు. అది ప్రతిపాదనని డిమాండ్గా అవతల వాళ్ళు చేసినారు కదని మనం పెట్టుకుంటే దానికి మేమేం చేస్తాం? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.